తెలంగాణలో ఎన్నికల కాక మొదలైంది. నేటి నుంచి ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దూకుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతల సభలతో ఇవాళ తెలంగాణ మోతెక్కనుంది. హైదరాబాద్లో అమిత్ షా, రేవంత్ సభలు నిర్వహిస్తుండగా కరీంనగర్లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. బూత్ లెవెల్ కార్యకర్తలతో ఎల్బీ స్టేడియంలో అమిత్ షా మీటింగ్ నిర్వహించనుండగా పెరేడ్ గ్రౌండ్స్లో డ్వాక్రా సంఘాలతో సీఎం రేవంత్ సభ నిర్వహించనున్నారు. కరీంనగర్లో కేసీఆర్ కథనభేరి సభలో పాల్గొననున్నారు. తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 17 మంది పార్లమెంటు స్థానాల్లో 10 స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో పార్టీ శ్రేణులతో బిజీగా షా గడపబోతున్నారు. బీజేపీ స్ట్రాటజీ అమలు చేసేలా బూత్ లెవెల్ కమిటీలు, సోషల్ మీడియా వారియర్స్ ముఖ్య నేతలతో సమావేశమవుతారు షా. హైదరాబాద్కు అమిత్ షా మధ్యాహ్నం 1 గంటకు చేరుకోనున్నారు. 1:45 నిమిషాల నుంచి 2:45 నిమిషాల వరకు సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో సోషల్ మీడియా వారియర్స్తో సమావేశమవుతారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:15 నిమిషాలకు విజయ్ సంకల్ప్ సమ్మేళనం పేరుతో జరిగే సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. సాయంత్రం 4:45 నిమిషాల నుంచి 5:45 నిమిషాల వరకు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రానున్న నెలన్నర పాటు పార్టీ కోసం విశ్రాంతి లేకుండా కృషి చేయాలని దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 15 తర్వాత ప్రధాని మోదీ సౌత్ ఇండియా టూర్ రానున్న నేపథ్యంలో తెలంగాణలో 3 భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. మోదీ సభలపై అమిత్ షా టూర్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణలో అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఈ రోజుతో ఎన్నికల ప్రచారాలను పూర్తి స్థాయిలో షురూ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు కరీంనగర్లో కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనుంటే మరోవైపు హైదరాబాద్కు ఈరోజు అమిత్ షా రానున్నారు. కొన్ని పార్టీ అంతర్గత సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఒక సభ నిర్వహించనున్నారు. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటు అనేక పథకాలను కూడా ఇప్పటికే అమలు పరుస్తున్న నేపథ్యంలో కూడా మిగతా పథకాలకు సంబంధించి ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలతో పాటు మహిళా సంఘాలకు సంబంధించి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కూడా ఇటు సచివాలయంలో కూడా కేబినెట్ మీటింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. దీంట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కూడా సికింద్రాబాద్ పైరెడ్ గ్రౌండ్ లో మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున సభ జరగబోతా ఉంది. 1,00,000 మందికి పైగా కూడా మహిళలు ఈ సభకు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా మహిళలను స్వయం వృద్ధిలో భాగంగానే ఈ సభ నిర్వహిస్తున్నా ఉంటాడు ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రధానంగా కూడా వడ్డీ లేనటువంటి రుణాలను ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఇప్పటికే వడ్డీ భారం వల్ల కూడా మహిళలు ఇప్పుడు లోన్ కూడా తీసుకోలేకపోతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వడ్డీ భారం అవుతుందన్న నేపథ్యంలో కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ కూడా స్వయం సహాయకు సంబంధించి కూడా అమలు చేయాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పక్షపాతిగా ఉంటా ఉంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్ పాటు కరెంటుకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్న నేపథ్యం. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ 6 హామీలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మంది మహిళలతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
ఇవాళ జరిగే మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభిస్తారు. 2019-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీ రాయితీ ఇచ్చింది. తర్వాత ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని 0 వడ్డీ రుణాల పథకంగా అమలు చేస్తోంది. ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రియంబర్స్మెంట్ చేయనుంది ప్రభుత్వం. కరీంనగర్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ అయితే నిర్వహించనున్నారు. మొత్తంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలోనే ఈ ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్. దీనికోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది పార్టీ కూడా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఫణిరాజ్, అసలు మొత్తంగా కేసీఆర్ సభ కరీంనగర్లో ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అసలు ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారని కూడా తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అసలు మొత్తంగా సభకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, మొత్తానికి ఒకప్పటి సెంటిమెంట్ జిల్లా అంటే ఇప్పటికీ కూడా కేసీఆర్ కరీంనగర్ నే నమ్ముకుంటారు. ఎందుకంటే అప్పటి ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ వెంట అప్పటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి ఆ తర్వాత ఉద్యమ కాలంలోనూ తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి వరకు కూడా తన వెంటే నడిచింది. తను ఎన్నిసార్లు రాజీనామా చేసి ముందుకెళ్లినా కూడా కరీంనగర్ హక్కును చేర్చుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి ఈ సెంటిమెంట్ ని ప్రయోగిస్తూ కేసీఆర్ ఇక్కడ ఉండే ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కరీంనగర్ కదరబేరి పేరుతో భారీ బహిరంగ సభను ఇక్కడ ఈ రోజు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఉద్యమానికి ముందు ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ మూవ్మెంట్ కోసం కేసీఆర్ ప్రయత్నించారో చర్చలు మేధావులతో అలాగే అప్పటి విద్యావేత్తలతో తనున్నటువంటి కరీంనగర్ లో సింహ గర్జన పేరుతో ఇక్కడి ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఆ సమయంలో ప్రజల నుండి స్వచ్ఛందంగా స్పందన వచ్చింది. భారీ ఎత్తున అప్పుడు ప్రజలు నిర్బంధాన్ని వీడి మరి వచ్చి అక్కడ సభని మెగా సక్సెస్ చేశారు. అప్పటి కాలం నాటి స్పందన ఇప్పుడు ఉంటుందా అనేది అందరి మెదళ్లను తొలుస్తున్నటువంటి ప్రశ్న. నిజానికి అప్పట్లో ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో కళాకారులు కావచ్చు, కవులు, రచయితలు, విద్యావేత్తలు, అలాగే సామాజికవేత్తలు అనేక మంది ఒక కరుడు కట్టిన తెలంగాణ వాళ్ళంతా కూడా కేసీఆర్ వెంట నడిచారు. ఉద్యమం నుండి తిరిగి అధికారంలో వచ్చేంత వరకు కూడా ఆయన వెంట ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనే పదాన్ని తీసేసినటువంటి భారతీయ రాష్ట్ర సమితి పేరుతో కరీంనగర్ లో మళ్ళీ సభ పెడుతున్నారు. దీనికి ప్రజల నుండి స్పందన ఎలా వస్తుందో చూడాలి. ఎవరు ఊహించిన విధంగా ఒకవైపు వారు అధికారం కోల్పోవడంతో పాటు ఇప్పుడు గమనించినట్లయితే గ్రామ స్థాయిలో చాలా వరకు క్యాడర్ కూడా మిస్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాల్లో తిరుగులేని పట్టున్నటువంటి బీఆర్ఎస్ ప్రస్తుతం కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. ఇటువంటి పరిస్థితుల్లో సభకి జన సమీకరణ ఏ రేంజ్ లో జరుగుతుంది అనేది కొంతవరకు ఆసక్తిగా మారింది. ఈ రోజు సాయంత్రం సభలో ముఖ్యంగా గత కాలం నాటి అంశాలను ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఏ రకంగా కరీంనగర్ తన వెంట నడిచింది, అలాగే తాము ఏం చేశాము, రానున్న రోజుల్లో ఎందుకు తమ అభ్యర్థి వినోద్ రావుని ఇక్కడికి పంపించాలి, బీఆర్ఎస్ ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్ లో చూపించాలనే విషయంపైనే ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉన్నాయి. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇది చాలా ఇంట్రెస్టింగ్ సభ అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.